Everyone is waiting for Pushpa and you have to promote it. You have to promote it even further. అంత మంచి ప్రోడక్ట్ ని చేతిలో పెట్టుకొని ఎంత జనాలంతా ఈగర్గా ఎదురు చూసి ప్రోడక్ట్ ని చేతిలో పెట్టుకొని నో యు జస్ట్ కాంట్ లెట్ ఇట్ గో. థంబ్నెయిల్ చూసి ట్రిగర్ అయిన వాళ్ళందరికీ ఒక్కటే రిక్వెస్ట్ అండి, ముందు వీడియో కంప్లీట్ గా చూడండి. చూశాక కూడా మేము రాంగ్ అనిపిస్తే యూ క్యాన్ ఏది కావాలంటే కామెంట్ చేసుకోండి, పర్లేదు. అండ్ మన ఛానల్ 2 లక్షల సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. ఆ సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి. అండ్ ఈ వీడియోకి ఒక 4000 లైక్స్ అయితే టార్గెట్ గా ఇస్తున్నా, కొట్టేయండి. పాయింట్ ఏంటంటే, ఒక సినిమా తీయడం చాలా కష్టం, అందులోనూ ఒక మంచి సినిమా తీయడం అంతకంటే కష్టం. కానీ వీటన్నిటికంటే కష్టమైన పని ఏంటో తెలుసా? ఒక 5 సెకండ్లు టైం ఇస్తున్నా, కామెంట్స్లో చెప్పండి. ఎస్, మార్కెటింగ్ అంటే ప్రమోటింగ్ ది ఫిలిం. ఇంతకు ముందు అంటే బిఫోర్ బాహుబలి ఇది ఎలా ఉండేదంటే, ఒక ఆడియో ఫంక్షన్, ఒక 5 ఇంటర్వ్యూలు, ఎలాగో ఆఫ్లైన్ బ్యానర్స్ అని పోస్టర్స్ అని అప్పుడు ఇప్పుడు కామన్ అయ్యేది. బట్ బాహుబలి తర్వాత ఏమైంది? మన సినిమాలని స్టేట్ దాటించడం స్టార్ట్ చేశాం. సినిమాలు మాత్రమే కాదు, మార్కెటింగ్ని కూడా. ఈ మార్కెటింగ్ బాగా తెలిసిన మనిషి రాజమౌళి గారు. అసలు మీకు ఎప్పుడు అనిపించలేదా? బాహుబలి లాంటి ఇండియన్ ఇండస్ట్రీ కొట్టాక కూడా రాజమౌళి గారు RRRకి ప్రతి స్టేట్కి తిరిగి ఈవెంట్స్ కండక్ట్ చేసి ಎಲ್ಲರಿಗೂ ಸುಗಮಾನಂ ಎಲ್ಲರಿಗೂ ವಣಕಂ సబ్కో నమస్కార్, ಎಲ್ಲರಿಗೂ నమస్ಕಾರ, అందరికీ నమస్కారం. ఇన్ఫ్లుయెన్సర్స్తో కొలాబరేట్ అయ్యి, బ్రాండ్స్తో కొలాబరేట్ అయ్యి ఇంత ఎందుకు చేశారు అని తన పేరు వాడుకుని జస్ట్ రెండంటే 2 ప్రెస్ మీట్లు పెడితే సరిపోయేదిగా అని మనం అనుకుంటామనేది తెలియదు. కానీ కొంతమంది లేజీ ప్రొడ్యూసర్లు అనుకుంటారు. బట్ రాజమౌళి గారికి తెలుసు, తన పేరు మీద సినిమాకి వచ్చే కలెక్షన్ సరిపోవు. అండ్ సినిమాని ఆల్ కార్నర్స్ ఆఫ్ ది వరల్డ్కి పుష్ చేయడం జస్ట్ ఏదో 2-3 ప్రెస్ మీట్లు పెట్టి చేతులు దులిపేసుకుంటే అవ్వదు అని. అందుకే ఆయన సినిమాలని ఎంతవరకు పుష్ చేయగలిగితే అంత పుష్ చేస్తారు. అంత చేశారు కాబట్టే ఆస్కార్ క్యాంపెయినింగ్కి ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇచ్చినా కూడా తన ఫ్రెండ్ అండ్ బాహుబలి ప్రొడ్యూసర్ అయిన శోభు గారితో కలిసి క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసి తెలుగు పాటకి ఆస్కార్ తెచ్చారు. అందుకే అంటారు, నువ్వు ఎంత గొప్ప సినిమా తీసావన్నది మ్యాటర్ కాదు, ఎంత గొప్పగా జనాల్లోకి తీసుకెళ్లావన్నదే మ్యాటర్ అని. మరి రాజమౌళి గారు మన తెలుగు సినిమాల మార్కెట్ని, పేరుని అంత వైడ్గా స్ప్రెడ్ చేశాక తర్వాత వచ్చే పాన్ ఇండియన్ సినిమాలు ఎలా ప్రమోట్ చేయాలి? ఎస్పెషల్లీ ప్రభాస్కి ఇండియా వైడ్ ఉన్న స్టార్డమ్ని యూజ్ చేసుకుని బాహుబలి 2 రికార్డ్స్ని అన్ని స్టేట్లో బ్రేక్ చేయాలి. అంతకంటే మంచి పేరు తీసుకుని రావాలి. సినిమాని ఎంత వీలైతే అంత పుష్ చేయాలని ఎంతమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఆలోచిస్తున్నారు. హానెస్ట్గా మొహం మీద కొట్టినట్టు చెప్పాలంటే నో వన్, ఒక్కరు కూడా చేయట్లేదు. ప్రభాస్తో సినిమా చేసే ప్రతి ప్రొడ్యూసర్ ప్రభాస్ పేరుని వాడుకొని సినిమాకి కలెక్షన్స్ తెచ్చుకోవాలని చూస్తున్నారే తప్ప తీసిన సినిమాని వీలైనంత పుష్ చేద్దామనే ఆలోచనతో ఇప్పటి వరకు పోస్ట్ బాహుబలి ఒక్క సినిమా కూడా రాలేదు. బాహుబలి తర్వాత ప్రభాస్కి చెప్పుకోదగ్గ సినిమా ఏదైనా వచ్చింది అంటే అది సలార్. చెప్పుకోదగ్గ సినిమా కాదు, ఫ్యాన్స్ అండ్ మాసెస్ చొక్కాలు చించుకున్నారు. థియేటర్లో గొంతు పోయేలా అరిచిన సినిమా అది. అండ్ రీసెంట్ టైమ్స్లో భారీగా రిపీట్ వాల్యూ ఉన్న సినిమా అది. అది కూడా తీసింది రాజమౌళి గారి తర్వాత అంతటి భారీ పాన్ ఇండియన్ హిట్ కొట్టిన KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారితో. మరి సినిమాని ఏ లెవెల్లో మార్కెటింగ్ చేసి ఉండాలి, బట్ అస్సలు చేయలేదు. ఒక స్టార్ హీరో సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకుండా సినిమా రిలీజ్ అవ్వడం, ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ లేకుండా ఒక ఇంటర్వ్యూ చేసి మీ మొహాలకి ఇదే కూర అన్నట్టు మన మొహం మీద కొట్టారు. అంటే అసలు ఏమనుకుంటున్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు. ప్రొడ్యూసర్స్ లేజినెస్ వల్ల 1000 కోట్లు కలెక్ట్ చేసే క్యాపబిలిటీ ఉన్న సినిమా జస్ట్ 700 కోట్ల దగ్గర ఆగిపోయింది. అందరూ డంకీ క్లాష్ వల్ల అనుకుంటున్నారు, కానీ అస్సలు గానే కాదు. ప్రభాస్ హీరోగా ఉన్నాడు, సినిమా అయిపోయింది, ప్రమోషన్స్ చేయకపోయినా పర్లేదు అనే మైండ్ సెట్తో ఒక సినిమాని అందరికీ రీచ్ అవ్వకుండా, ఎస్పెషల్లీ 1000 కోట్లు కొట్టకుండా చంపేశారు. ప్రభాస్ అనే పేరు హ్యూజ్ ఫ్యాక్టరే, నేను కాదనట్లేదు. ప్రభాస్ అడ్వాంటేజ్ 50%, సినిమా బాగుంటే 75%. కానీ మార్కెటింగ్ చేస్తేనే 100% పొటెన్షియల్ రీచ్ అవుతాం. సరేరా, సలార్కి జరిగిన మిస్టేకే కల్కికి జరగకుండా చూసుకుంటారులే అని మనం అందరం అనుకున్నాం. కానీ మళ్ళీ అదే మిస్టేక్ జరిగింది. అంటే సలార్ కంటే బెటర్గానే ప్రమోట్ చేశారు ఈసారి. బట్ ఒక ఇండియన్ హిస్టరీని బేస్ చేసుకొని హాలీవుడ్ లెవెల్ VFXతో చేసిన ప్రాజెక్ట్కి ఇవి అస్సలు సరిపోవు. కామిక్ కాన్లో కల్కి టీజర్ ప్రజెంట్ చేసినప్పుడు వరల్డ్ వైడ్గా ప్రమోషన్ చేసి బాహుబలిని కొడతారనుకున్నా. బట్ ఆ తర్వాత ఒక బుజ్జి ఈవెంటు, సింగర్ దిల్జీత్ ఈవెంటు, ఇంకా ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్, అంతే. ఈ 3 ఈవెంట్స్ సరిపెట్టేశారు. 2000 కోట్లు కొట్టాల్సిన సినిమారా 1200 కోట్ల దగ్గరే ఆగిపోయింది. సేమ్ ఇవే మిస్టేక్స్ ని దేవర ప్రొడక్షన్ టీం కూడా చేసింది. కనీసం ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టలేకపోయారు. ఫ్యాన్స్ ని గ్రాంటెడ్ గా తీసుకుంటే కానీ ఇలా ఈవెంట్స్ పెట్టకుండా రిలీజ్ చెయ్యాలి అనే ఆలోచన అయితే రాదండి. అంటే వీళ్ళకి సినిమా తీయడమే ఎక్కువ, ఎంత రేటు పెట్టినా అలాగో గొర్రెల్లా చూసేస్తారు, ఇక ప్రమోషన్స్ కి ఖర్చులు అని అనుకుని ఉంటారు. ఎస్పెషల్లీ ఎన్టీఆర్ ఆర్ట్స్ అయితే ఇదే మైండ్ సెట్ తో ఉంటారు. బట్ అల్లు అర్జున్ అండ్ పుష్ప టీం మాత్రం వాళ్ళ సినిమాకి ఎంత హైప్ ఉన్నా దాన్ని ఇండియాలో అన్ని కార్నర్స్ కి పుష్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. అండ్ అది మనం చూస్తున్నాం కూడా. పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్, ఆ వెంటనే చెన్నైలో ఈవెంట్, ఆ తర్వాత కేరళలో. నమస్కార్.
कासाकाई मुंबई। पहली बार बिहार आया हूं, आपका प्यार और आपका स्वागत के लिए बहुत बहुत शुक्रिया। మళ్ళీ వెంటనే గోవాలో ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత ముంబైలో ఒక ఈవెంట్ అండ్ మన తెలుగు స్టేట్స్లో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చెయ్యాలి అనే ప్లాన్స్ కూడా చేస్తున్నారు. ఇక్కడ పుష్ప టీంని మెచ్చుకోవాలి. షూటింగ్కి వెళ్తూనే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ప్రమోషన్స్కి అటెండ్ అయ్యారు. మాకు షూటింగ్ పెండింగ్ ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ పెండింగ్ ఉంది అని ఎక్స్క్యూజెస్ చెప్పట్లేదు. అండ్ అల్లు అర్జున్ గారు వెళ్ళిన ప్రతి ఈవెంట్లో తనదైన స్టైల్లో స్పీచ్లు ఇవ్వడం, ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, ఇదంతా డ్రీమ్ ఫర్ ఎనీ యాక్టర్ అండ్ హీ ఈజ్ లివింగ్ ఇట్. పుష్ప పార్ట్ 1 కూడా ఇలాగే షూట్ డిలేస్తో తర్వాత ఏ ఈవెంట్లు పెట్టకుండా జస్ట్ ఏదో టైంకి ప్రెస్ మీట్స్ పెట్టి రిలీజ్ చేశారని మనందరికీ తెలిసిందే. బట్ ఇప్పుడు అదే మిస్టేక్ చేయకుండా ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా 3 years కష్టపడి తీసిన సినిమాని ఎంత వీలైతే అంత పుష్ చేయాలి అనే మైండ్ సెట్తో ముందుగానే అన్ని ప్లాన్ చేసుకుని దిగారు. అండ్ ఇప్పటి వరకు జరిగిన ఏ ఈవెంట్స్లో కూడా ఇబ్బందులు అయితే ఎదురవ్వలేదు. గేమ్ చేంజర్ టీం కూడా అదే చేస్తుంది. లక్నోలో టీజర్ లాంచ్ ఈవెంట్, ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం యూఎస్ఏలో ఒక తెలుగు సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేయబోతున్నారు. అంటే ప్రొడ్యూసర్స్కి కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. హీరో పేరు వాడుకుంటే సగం కలెక్షన్సే వస్తాయి, మిగతా సగం రాబట్టాల్సింది ప్రమోషన్స్తోనే అని. ఇలా నెక్స్ట్ వచ్చే ప్రతి పాన్ ఇండియన్ సినిమాకి ప్రమోషన్స్ జరగాలి. ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకోకుండా ప్రతి పెద్ద సిటీలో ఈవెంట్స్ చేయాలి. సినిమా అవుట్పుట్ ఎలా ఉందనేది పక్కన పెడితే అట్లీస్ట్ మీ సినిమా ఒకటి వస్తుందని భారీగా బస్ క్రియేట్ చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. పాన్ ఇండియా సినిమాలనే కాదు, చిన్న సినిమాలు కూడా కొన్ని మార్కెటింగ్ సరిగ్గా చెయ్యక ఫ్లాప్ అయిన మూవీస్ ఎన్నో ఉన్నాయి. అందులో రీసెంట్గా రిలీజ్ అయిన స్వాగ్ మూవీ ఒకటి. అసలు స్వాగ్ అనే సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యిందని చాలా మందికి తెలియదు. మరి మార్కెటింగ్ వద్దనుకున్నారా లేదా మార్కెటింగ్కి అలాట్ చేసిన మనీ మార్కెటింగ్ చేయకుండానే మధ్యలో వాళ్ళు తినేశారా అనేది దేవుడికే తెలియాలి. అలా స్వాగ్ ఒకటే కాదు, బోలెడు సినిమాలు ఉన్నాయి. అవేంటో కామెంట్స్ చెప్పండి చూద్దాం. ఫైనల్గా మేము చెప్పొచ్చేది ఏంటంటే ఫ్యాన్స్ బాధ మా బాధ ఒక్కటేనండి. మీరు బిజినెస్, బడ్జెట్, రెమ్యూనరేషన్ల మీద ఎంతైతే కాన్సన్ట్రేషన్ పెడతారో సేమ్ అదే కాన్సన్ట్రేషన్ మార్కెటింగ్ మీద కూడా పెట్టి ఆల్రెడీ ఇప్పుడు తెలుగు సినిమాకున్న పేరు కంటే మరింత పేరు తీసుకుని రావాలి. మనం హాలీవుడ్ వాళ్ళతో ఫ్యాన్ వార్స్ చేసే వరకు మనం కష్టపడుతూనే ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.